సో ఇప్పుడు మనకి గ్యాస్ ట్రబుల్ దానికి ఆయుర్వేదిక్‌లో ఎట్లాంటి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు సార్? ఓకేమ్మా. మీరు ఆయుర్వేదిక్ కావాలంటే ఆయుర్వేదిక్ చెప్తాను, హోమ్ రెమెడీ కావాలంటే హోమ్ రెమెడీ చెప్తానమ్మా. హోమ్ రెమెడీ విత్ 2 కావాలి సార్. మీరు ఫస్ట్ 2 చెప్తారు కదా! థ్యాంక్ యూ. ఫస్ట్ ఏం కావాలి చెప్పండమ్మా. హోమ్ రెమెడీనే సార్. తగ్గకపోతే ఆ తర్వాత పోదాం ఓకేమ్మా. హాస్పిటల్‌కి. ఫస్ట్ అయితే ఆరాంసే రెస్ట్ తీసుకుందాం ఇంట్లో రెమెడీ తీసుకొని. సో పెద్ద ఖర్చు లేకుండా హ్మ్. సూక్ష్మంలో మోక్షం అన్నట్టు హ్మ్. అత్యంత తక్కువ ఖర్చుతో మెండైన ఆరోగ్యాన్ని పొందదగ్గ చక్కటి గన్ షాట్ ఈ హోమ్ రెమెడీ ఫర్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ చెప్తాను చూడమ్మా. దీనికి జీలకర్ర పొడి అమ్మా. హ్మ్. జీలకర్ర పొడి ఒక 50 గ్రాములు కావాలి. హ్మ్. జీలకర్ర ప్రతిసారి ఇంతకుముందు కార్యక్రమం కూడా చెప్పాను, ఆ. వేయించాలి. హ్మ్. సో జీలకర్ర పొడి ఒక 50 గ్రాములు, హ్మ్. సోంపు గింజల పొడి ఒక 25 గ్రాములు, హ్మ్. వాము ఒక 25 గ్రాములు, శొంఠి 10 గ్రాములు, సైంధవలవనం 10 గ్రాములు. హ్మ్. అన్ని ఫార్ములా ఐడియా వచ్చింది కదమ్మా. వచ్చింది ఈ సార్. పదార్థాలన్నింటి బాగా కలిపేసేయాలమ్మా. హ్మ్. చూర్ణం కలిపేసి చేసేయాలి. చూర్ణాలన్నీ బాగా కలిపేసి ఒక గాజు నిల్వ ఉంచుకుంటే బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గించేందుకు ఔషధం రెడీ అయిపోతుంది. హ్మ్. సో ఈ ప్యాంటాప్రజోళ్ళు, ఓమెప్రజోళ్ళు, ఎస్మాప్రజోళ్ళు ఇలాంటివన్నీ వాడి మరి డాక్టర్ సలహా లేకుండా వాడి విచ్చలవిడిగా విచక్షణ రహితంగా ఏళ్ల తరబడి వాడేదానికంటే కూడా ఈ ఔషధం మన దగ్గర పెట్టుకోవడం వల్ల చక్కటి ప్రయోజనం చేకూరుతుందమ్మా. హ్మ్. ఇప్పుడు డాక్టర్ల సలహా మేరకు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకోవడం మంచిదే, హ్మ్. సొంత పెత్తనం పనికిరాదు. అవును. కాబట్టి ఈ యొక్క ఔషధం అయితే క్షేమదాయకంగా పనిచేస్తుంది. సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోదగ్గ ఔషధం. పైగా మనం లావు కూడా అవ్వము, ఫిట్ గా కూడా ఉంటాం. ఎగ్జాక్ట్లీ ఏజ్ కనపడదు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పారనమాట. ఈ ఔషధాలు ఏంటంటే ఫ్యాట్ను కూడా పెంచకుండా కాపాడుతాయి, హ్మ్. ఫ్యాట్ బర్నింగ్ కూడా ఉపయోగపడతాయి, షుగర్ ఉన్నప్పుడు ఆ షుగర్ను నియంత్రణలో ఉంచడానికి ఉపయోగపడతాయి, బ్లడ్ సర్క్యులేషన్కి ఉపయోగపడతాయి. అందుకే ప్రకృతి మాత ప్రసాదించినటువంటి న్యాచురల్ ఔషధాల వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. ఒక్క పర్పస్కి మనం మెడిసిన్ వాడితే మరి ఇతర సమస్యలు కూడా రాకుండా ఉంటాయి, వచ్చినటువంటి సమస్యలు కూడా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది. సో ఈ 5 పదార్థాలు బాగా కలిపేసేసి ఒక గాజు నిల్వ ఉంచుకొని రోజు 2 సార్లు అమ్మా, ఉదయం ఆహారం తర్వాత ఒకసారి, రాత్రి ఆహారం తర్వాత ఒకసారి ఒక 100 మిల్లీలీటర్ల నీటిలో, నీరు అనేసరికి మన వాళ్ళు ఫ్రిడ్జ్ నీళ్ళు అలవాటు అయిపోయి ఉంటాయి, చల్లటి నీళ్లు తీసుకుని దాంట్లో పోసేస్తారు. అట్లా పనికిరాదమ్మా. గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీరు అంటే రూమ్ టెంపరేచర్ ఉన్నటువంటి నీళ్లు ఒక 100 మిల్లీలీటర్లు తీసుకొని అందులో ఒక 1/2 టీ స్పూన్ అంటే ఇంచుమించు 1 to 1.5 గ్రామ్ కంటే అవసరం ఉండదమ్మా. 1.5 గ్రామ్ పౌడర్ అందులో కలిపేసేసి సేవించాలి. సో గోరువెచ్చని నీళ్ళు అయితే మరి మంచిది. ఈ విధంగా రోజు 2 సార్లు, ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి ఆహారం తర్వాత ఈ యొక్క ఔషధాన్ని తీసుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎలాంటి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల కొంతమందిలో కడుపు ఉబ్బరంగా ఉంటుంది, కొంతమందిలో తేన్పులు వస్తుంటాయి, కొంతమందికి వాంతికి వచ్చేటువంటి సెన్సేషన్ ఉంటుంది, కొంతమందికి నోట నీళ్లు ఊరుతుంటాయి, అదేవిధంగా కొంతమందికి మోషన్ సరిగ్గా రాదు, కొంతమందికి మోషన్లు 3-4 సార్లు అవుతుంటాయి, కొంతమందికి 2-3 సార్లు 2-3 రోజులకు ఒకసారి మోషన్ వస్తుంటుంది. ఈవెన్ అట్లా మోషన్ వచ్చినప్పుడు కూడా కొంతమందికి సంతృప్తికరమైన మోషన్ వచ్చినట్లు లేకుండా లోపల ఏదో మిగిలిపోయినట్టు ఫీలింగ్ ఉంటుంది. కొంతమందికి మోషన్ వచ్చినప్పుడు మోషన్లో చీము, బంక, జిగురు ఇలాంటి సమస్యలు కలుగుతుంటాయి. కొంతమందికి కడుపు నొప్పి వచ్చి మోషన్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మలాశయంలో ఉన్నటువంటి ఈ యొక్క దోష యొక్క ప్రభావం చేత, ఈ యొక్క ప్రభావం చేత మరి వాత దోషం ప్రకోపించి ఈ యొక్క ప్రభావం వల్ల మెడ నొప్పి, తలనొప్పి, తర్వాత ఈ వీపు నొప్పి, నడువు నొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇలాంటి సమస్యలన్నీ కలుగుతాయి. సో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఎప్పుడైతే తగ్గించగలమో అప్పుడు ఆటోమేటిక్గా ఆ సమస్య తగ్గిపోతుంది. సో ఒక్కొక్కసారి కొన్ని రకాలైనటువంటి ఈ నొప్పులు వచ్చినప్పుడు ప్రత్యేకమైన మనకు విషయం కూడా తెలియదమ్మా, ఎన్ని పరీక్షలు చేసి నార్మల్గా ఉంటాయి, కానీ వీళ్ళు సఫర్ అవుతుంటారు. ఎప్పుడైతే గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గిపోతుందో ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. మరి ఈ నొప్పులు తగ్గేందుకు కూడా ఇందులో ఉన్నటువంటి శొంఠి అట్లే పనిచేస్తుంది. శొంఠిలో ఉన్నటువంటి షాగోలు, జింజరాలు అనేటువంటి రసాయన పదార్థాలు నొప్పి తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఒళ్ళు నొప్పులు తగ్గిపోతాయి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గిపోతుంది. అదేవిధంగా వాములో ఉన్నటువంటి థైమాలు, థైమోక్వినాన్ అనేటువంటి ఔషధాలు కూడా మరి ఒక గ్యాస్ట్రిక్ ట్రబుల్లో ఉన్నటువంటి ఈ సమస్యను తగ్గించడమే కాకుండా నొప్పిని తగ్గిస్తాయి. రెండోది ఏమంటే ఈ యొక్క ఔషధం వల్ల ప్రేగుల చలనశక్తి బాగా జరిగి బాగా ఫ్రీగా మోషన్ అయ్యేందుకు కూడా వాములో ఉన్నటువంటి ఈ యొక్క పదార్థం ఉపయోగపడుతుంది. అదేవిధంగా సోంపమ్మా, సోంపులో కూడా విపరీతంగా ఫైబర్ ఉందమ్మా. మిగతా పదార్థాలతో పోల్చుకుంటే సోపులో హయ్యెస్ట్ ఫైబర్ ఉన్నటువంటి మనకు దొరికేటువంటి ఇలాంటి పదార్థాల్లో సోపు ఒకటి. సోంపు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ మీరు చూసినట్లయితే మెంతులు, ఈ సోంపులో దాదాపు more than 30% ఫైబర్ ఉంటుందమ్మా. సో ఫైబర్ చాలా అవసరం అని చెప్పేసి ఈరోజు ఆధునిక వైద్య ప్రపంచం కూడా చెప్తుంది. ఈ ఫైబర్ వాడడం వల్ల ప్రేగుల్లో గట్ బ్యాక్టీరియా పెరిగిపోతుంది. గట్ బ్యాక్టీరియా పెరిగిపోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా ఉంటాయి, వచ్చినటువంటి సమస్యలు తగ్గిపోతాయి. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ ఆయుర్వేద ఔషధాల వల్ల ఉంటాయమ్మా. అదేవిధంగా ఈ జీలకర్ర చూర్ణం కూడా అమ్మా, ఈ జీలకర్ర యొక్క మరొక గుణం ఏంటంటే అమ్మా, జీలకర్రలో ఉన్నటువంటి కొన్ని రకాల థైమాలు ఇలాంటి రసాయన పదార్థాలు, థైమోక్వినాలు ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాల యొక్క ప్రత్యేకమైనటువంటి గుణం ఏంటంటే అమ్మా, మన జీర్ణ వ్యవస్థలో
కార్బోహైడ్రేట్స్ జీర్ణం చేయడానికి అమైలేజు, ప్రోటీన్ పదార్థాలను జీర్ణం చేయడానికి ప్రోటీయేసి, అదేవిధంగా ప్రోటీయేసు, కొవ్వు పదార్థాలను జీర్ణం చేయడానికి లైపేజ్ అనేటువంటి ఎంజైమ్లు ఉత్పత్తి అవుతుంటాయి అన్నమాట. సో ఈ 3 ఎంజైమ్లను సమర్థవంతంగా ఉత్పత్తి చేసేందుకు ఈ జీలకర్ర చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఉదాహరణ మనకు ఎక్కువ ఫ్యాట్ ఫుడ్ తినామనుకోండి, ఫ్యాట్ ఫుడ్ తిన్నప్పుడు మంచిగా జీర్ణం కావాలి, సరిగ్గా జీర్ణం కాకపోతే దానివల్ల కూడా కొన్ని గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. సో ఎప్పుడైతే మనం జీలకర్ర వాడుతున్నామో ఫ్యాట్ ఫుడ్ తీసుకోవడం వల్ల వచ్చేటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి, వచ్చినటువంటి సమస్యలు తొందరగా తగ్గుతాయి. ఎక్కువ ఈ మధ్య కాలంలో ప్రోటీన్ మీద ఇది పెరిగిపోయింది, మా క్రేజ్ పెరిగిపోయింది. కొంతమందికి అరగక, కొంతమందికి ఆ ప్రోటీన్ ఫుడ్ తీసుకొని డైజెస్టివ్ డిజార్డర్స్ వచ్చేసి కొన్నాళ్ళు మానేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ ప్రోటీయేజ్ అనేటువంటి ఎంజైమ్ ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఎక్కువగా ఉత్పత్తి అయ్యి ప్రోటీన్ సమర్థవంతంగా జీర్ణం చేసేందుకు జీలకర్ర ఈ విధంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా అమైలేజ్ అనేటువంటి ఎంజైమ్ కూడా బాగా సమర్థవంతంగా ఉత్పత్తి అయి పనిచేస్తుందమ్మా. ఈ కార్బోహైడ్రేట్స్ పదార్థాలు, పిండి పదార్థాలు మనం ఎక్కువగా తీసుకున్నప్పుడు పిండి పదార్థాలను జీర్ణం చేయాలంటే జీర్ణ వ్యవస్థలో అమైలేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తి బాగా జరగాలి. సో అది సరిగా ఉత్పత్తి కాకపోయినా, అది సరిగా పనిచేయకపోయినా మనం తీసుకున్నటువంటి కార్బోహైడ్రేట్స్ పదార్థాలన్నీ కూడా శరీరానికి సక్రమంగా వినియోగించకపోవడం చేత అనేక రకాలైన సమస్యలు వస్తుంటాయి. సార్ ఇప్పుడు ఫుడ్ ఇదంతా డైజెస్ట్ అవ్వట్లేదు కదా, మనం వండే విధానం కూడా ఉంటుంది కదా. కుక్కర్లో తిన్న ఫుడ్ ఒకలాగా ఉంటుంది, గ్యాస్ మీద వండిన ఫుడ్ ఒకలాగా ఉంటుంది. సో కుక్కర్లో తినే ఫుడ్ కూడా గ్యాస్ వస్తుందని, డైజెస్ట్ అవ్వట్లేదని చాలా రకాలుగా వింటున్నాను, కామెంట్స్ కూడా చూస్తున్నాను. సో కుక్కర్లో వండుకోవడం మంచిదే అంటారా ఈ గ్యాస్ ట్రబుల్ రాకుండా? తప్పదు కాదమ్మా. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మనము ఈ కట్టెల పొయ్యితో వంట తయారు చేసుకోవడానికి దీనికి చాలా తేడా వస్తాయమ్మా. అలా అని చెప్పేసి మనం నాగరిక సమాజానికి దూరం అయ్యేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఉన్నంట్లో అడ్జస్ట్మెంట్స్. సో అది సమస్య ఉంది కాబట్టి అలాంటి పదార్థాల వల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తున్నాయి కాబట్టి సమస్యను ఎదుర్కొనేందుకు నేను ఇప్పుడు చెప్పినటువంటి రెమెడీ సరిపోతుంది. సో ఒకవేళ ఇట్లా కూడా తగ్గలేదంటే అప్పుడు దెన్ షిఫ్ట్ టు ఆయుర్వేదిక్. అంతే, మా ఆయుర్వేదం కూడా సమర్థవంతమైన శక్తివంతమైన ఔషధాలు ఉన్నాయమ్మా. ఈవెన్ పగడభస్వంతో తయారు చేసేటువంటి ఔషధాలు, తర్వాత ముత్యభస్వంతో తయారు చేసేటువంటి ఔషధాలు, అదేవిధంగా సువర్ణ భస్వంతో తయారు చేసేటువంటి ఔషధాలు, అదేవిధంగా సముద్రపు చిప్పలమ్మా. చాలా మందికి తెలియదు, మనకు సముద్రపు చిప్పలని దొరుకుతాయి, విధంగా నత్త గుల్లలు. సో ఆయుర్వేదంలో ప్రతి దాన్ని ఔషధంగా మలుచుకొని విజ్ఞానం అందించినటువంటి ఘనత మహర్షులదేమ్మా. ఇవన్నీ ప్రకృతి నుంచి వచ్చాయి, అంతే కదమ్మా. ఇవి కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్కి సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇవన్నీ కూడా ఆయుర్వేద వైద్యుల సమక్షంలో వాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే సార్, చాలా చక్కగా చెప్పారు. ఇది ఆన్ కెమెరాలోనే అడుగుతున్నా, అన్నింటికి ఆయుర్వేదిక్లో ఉంది కానీ పొట్టుకున్న వాళ్ళని హైడ్ చేయడానికి లేదా సార్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్? మంచిదమ్మా. ఈ జెనెటిక్ ప్రాబ్లం ఉంటే ఏం చేయలేమా. సో మనకు పెటర్నల్ సైడ్ కానీ మెటర్నల్ సైడ్ కానీ, అంటే మనకు తల్లి తరపున కానీ తండ్రి తరపున కానీ ఆ జీన్స్ ఉన్నప్పుడు జీన్ మాడిఫై చేయడం కష్టం. సో అది కూడా ఇంకోటి కూడా చెప్తాను చెప్పమా, చిన్న వయసులో ఆ టెండెన్సీ ఏదైనా ఉంటే చిన్న వయసు నుంటే కొన్ని జాగ్రత్తలు పడితే కొంతవరకు మార్పు తీసుకురావచ్చు. ఒక వయసు వచ్చిన తర్వాత, ఒక స్టేజ్ అయిన తర్వాత మాత్రం ఇట్ నెవర్ ఇంకా మనం ఏం చేయలేమంటారు. ఎస్ సార్. సో థ్యాంక్ యూ సార్. సో మంచి సూచనలు అయితే ఇచ్చారు. మన వాళ్ళు చాలా మందికి ఫుడ్ ప్రాబ్లం వల్లే గ్యాస్ట్రిక్ ఉంది కాబట్టి ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. తగ్గకపోతే ఆ తర్వాత ఆయుర్వేదిక్ డాక్టర్కి అయితే చూపించుకోండి, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, పైగా కాస్ట్లీ కూడా ఎక్కువ కాదు ఇన్ మై ఒపీనియన్. అంతే కదా సార్? కొన్ని అయితే అవుతాయమ్మా, కొన్ని భస్మాలు అయితే కాస్ట్ అవుతాయమ్మా. మామూలు ఈ మూలికలతో తయారు చేసినటువంటి ఔషధాలు అయితే కాస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే.